హాయ్ హలో నమస్తే. నేను మీ రజియా. ఈరోజు రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీ. ఈజీగా అయిపోయే క్యారెట్ రైస్ అండి. ఇది మనం లంచ్ బాక్స్ అనే కాదు, డిన్నర్గా కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. ఒక బాండిల్ పెట్టుకొని స్టవ్ మీద దాంట్లో 1.5 టీ స్పూన్ ఆయిల్ వేసాను. దాంట్లో షాజీరా, చెక్క, లవంగా వేసి కొన్ని జీడిపప్పులు అయితే వేసానండి. అవి వేసాక వాటిని కొంచెం వేయించుకొని ఒక పచ్చిమిర్చి ఇట్లా చీలికల్లా వేసాను. ఆనియన్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇది నేను ముందు రోజు నైటే తురుము పెట్టుకున్నానండి. క్యారెట్ని ముందే పెట్టేసుకున్నామంటే మనకి ఈజీగా క్విక్గా అయిపోతుంది, హడావిడి లేకుండా. ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడా సాల్టు, కారం, కొంచెం పసుపు, ఇది ఆమ్చూర్ పౌడర్ అండి. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లాస్ట్లో నిమ్మరసమైనా పిండుకోవచ్చు. ఈ మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక కొంచెం 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా, ఇప్పుడు ఇందులో 1 టీ స్పూను ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా క్యారెట్ని కొంచెం ఫ్రై చేసుకుందామండి. ఎక్కువ ఫ్రై చేసేయకండి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని వేసి ఈ మసాలా మొత్తం దానికి పట్టేలాగా కలుపుకుందామండి. మీరు లెఫ్ట్ ఓవర్ రైస్తో అయినా చేసుకోవచ్చు, బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు. మనం డైలీ లంచ్ బాక్సులకి అయితే బాస్మతి రైస్ యూస్ చేయం కదా, అందుకని నేను నార్మల్ రైసే యూస్ చేశాను. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని కొత్తిమీర చల్లుకొని దాన్ని కూడా ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకుందామండి. చూసారా ఎంత క్విక్గా అయిపోయిందో, ఎంత ఈజీగా ఉందో అంతే టేస్టీగా ఉంటుంది క్యారెట్ రైస్. హెల్తీగా కూడా, మన పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. పిల్లలే కాదు, పెద్దోళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.